అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఇప్పుడు ఓ ప్రచారం జరుగుతుందండి. మీకు ఒక వీడియో ఎగ్జాంపుల్ చూపిస్తాను. తిరుమల ప్రసాదం కల్తీ జరిగింది, ఇది వాస్తవమే. సిట్ కూడా కన్ఫర్మ్ చేసింది. 250 కోట్ల రూపాయలు అక్కడ గోల్మాల్ జరిగింది, వైసీపీ నాయకులు తినేశారు. 68 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి కూడా కాదు అది, అంటే డూప్లికేట్ నెయ్యి, కెమికల్స్తో కూడిన నెయ్యితో మొత్తం భక్తుల జీవితాలతో ఆడుకున్నారు. శ్రీవారి ఉండి డబ్బులు 250 కోట్లు కొట్టేశారు, ఇది వాస్తవం. అయితే దీనిని కొంతమంది మరి తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా నాకు తెలియదు. ఇందులో జగన్ తప్పు ఎంత ఉందో కూటమి తప్పు కూడా అంతే ఉందంటున్నారు. ఏమండి, ఏం తప్పు ఉంది కూటమిది? చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది ఏం తప్పు ఉంది ఈ విషయంలో, లడ్డూ కల్తీ విషయంలో? ఒకసారి ఈ వీడియో విందాం. చాలామంది ఇదే వెర్షన్ మాట్లాడుతున్నారండి. ఆ వెర్షన్ ఏంటి అనేది కూడా చూద్దాం. అందరికీ నమస్తే అండి. నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవమే, కానీ యానిమల్ ఫ్యాట్ అయితే కలవలేదు అని సిట్ చెప్పింది. కల్తీ జరిగిన మాట వాస్తవమే. సో అది చాలు వైసీపీ వాళ్ళు తప్పు చేశారనడానికి. లేదు అసలు చంద్రబాబు గారు యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పారు కదా, సో అది కలవలేదు కదా, అది చాలు టీడీపీ వాళ్ళు తప్పు చేశారనడానికి. సో ఇక్కడ కల్తీ నెయ్యి విషయం అంటే వీళ్ళ కొద్దిమంది వాదన ఏంటంటే యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, ఈ ఇన్ని వేల లీటర్లు 250 కోట్ల రూపాయలు వీళ్ళు కల్తీ చేయటం, డబ్బులు తినేయటం రెండూ ఒకటే అన్నట్టు. వైసీపీ వాళ్ళది ఎంత తప్పు ఉందో టీడీపీ వాళ్ళది కూడా. అంటే దీన్ని లైట్ చేస్తున్నారండి ఈ సమస్యని. వాళ్ళు తెలియచేస్తున్నారా తెలియజేస్తున్నారా నాకు తెలియదు, కానీ అయితే ఈ వర్షన్ అయితే ప్రజల్లోకి కొన్ని వాస్తవాలు తెలియజేయాలి. దోషులు కూటమి వాళ్ళు దోషులుగా నిలబడ్డారు అండ్ వైసీపీ వాళ్ళు దోషులుగా నిలబడ్డారు. ఇప్పుడు అదే అర్థం కావట్లే నాకు. 250 కోట్లు తినేసిన వైసీపీ కూడా దోషేనట, దాంట్లో కల్తీ జరిగింది, యాన్యువల్ ఫ్యాట్ కనిపిస్తుంది అని చెప్పిన ఆ ఒక్క మాట చెప్పినందుకు కూటమి కూడా దోషేనట. అసలు ఇదేమి లెక్కండి? ఎవరి తప్పు వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి, ఎవరి తప్పు వాళ్ళని చిన్నదిగా చూపించడానికి, ఎదుటి వాళ్ళ తప్పు పెద్దదిగా చూపించడానికి పడరాని పాటలు పడుతున్నారు. సో ఇందులో నిర్మోహమాటంగా చెప్పాలంటే నెయ్యి కల్తీ జరిగింది. సో తిరుమల శ్రీవారి నెయ్యి విషయంలో వీళ్ళు పాపం చేశారు, కల్తీ చేశారు, 200 కోట్లకు పైగా కుంభకోణానికి పాల్పడ్డారు అనే విషయం చంద్రబాబు గారు చెప్పేసి వదిలేస్తే, దాని మీద ఈ సిబిఐ సిట్ ఎంక్వైరీ జరిగి ఈ రిపోర్ట్ వస్తే వైసీపీ వాళ్ళు 100% దీనిలో దొంగల్లా దొరికేవాళ్ళు. కానీ ఇక్కడ చంద్రబాబు గారు సీఎం గారి హోదాలో చెప్పిన ఒకే ఒక తప్పు మాట ఏంటంటే యానిమల్ ఫ్యాట్ కలిసింది అనే మాట. సీఎం గారే తప్పు మాట్లాడారు అన్నట్టు, సీఎం గారే ఏదో కల్పించి చెప్పారు అన్నట్టు. ఇది తప్పు కదండి ఇలాంటి ప్రచారం. చేప కొవ్వు కలిసింది అనే ఒక మాట వలన ఆయన తప్పుకు దొరికారు. కూటమి వాళ్ళు డిఫెన్స్లోకి వెళ్లాల్సి వచ్చింది. సో ఇది ఓవరాల్గా ప్రస్తుతం కల్తీ రాజకీయం జరుగుతుంది. ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో 3 రోజుల నుంచి రాష్ట్రంలో కల్తీ రాజకీయం జరుగుతుంది. చెప్పాను కదా, ఇద్దరివి తప్పులు ఉన్నాయి. ఎవరి తప్పులు వాళ్ళు చిన్నగా చేసుకొని చూపిస్తున్నారు, ఎదురు వాళ్ళ తప్పులను పెద్దగా చేసి వాళ్ళ మీడియాతో, వాళ్ళ పార్టీలతో, వాళ్ళ పెయిడ్ బ్యాచ్తో, వాళ్ళ దీంతో ఫైట్ చేస్తున్నారు. ఇందులో మనం నిర్మోహమాటంగా నిష్కర్షగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఇద్దరు దోషులే. సరే, ఇది పక్కన పెడితే అదే అర్థం కావట్లే. ఇద్దరు దేశులే అంటే ఇద్దరు సమానమే, ఇద్దరు ఈ విషయంలో చాలా తప్పు చేశారు, ఇద్దరు సమానమైన తప్పే చేశారు. ఇది ఈ ఒక్క వ్యక్తి కాదండి, ఇలా చాలామంది ఇలా దీన్ని లైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏంటి ఇద్దరు సమానమైన తప్పు అంటే, ఇది జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి? యానిమల్ ఫ్యాట్ కలిసింది అన్నారు. యానిమల్ ఫ్యాట్ కలిసిందంటే అది అంత తప్పండి? కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది ఇది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కాదు. ఎన్డీడీబీ అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఆ లడ్డూని పరీక్షించి వాళ్ళు ఇచ్చారండి. ఇది దీనిలో ఇక ఫోర్ట్ అంటే పందుకొవ్వు కలిసి ఉండొచ్చు, పామాయిల్ బీఫ్ టాలో కలిసి ఉండొచ్చు, కోకోనట్ సోన్సో కలిసి ఉండొచ్చు అని ఎవరండి ఇస్తా? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, గుజరాత్. నాకు తెలిసి నేషనల్ అని పెట్టారంటే మరి అది ఒకవేళ గవర్నమెంట్ది అయ్యి ఉండొచ్చు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పటం. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు 250 కోట్లు హుండీ సొమ్ము దొబ్బేయటం రెండు ఒకటే అండి. ఒక ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ చెప్పటం, 250 కోట్లు దేవుడు సొమ్ము దొబ్బేసి ఆ ఏదైతే ఆ పవిత్రమైన ప్రసాదం ఉందో ప్రసాదాన్ని కల్తీ చేయటం, ఈ రెండు ఒకటే. ఇద్దరిది ఒకటే తప్ప? ఇద్దరు తప్పు చేశారా? అసలు చంద్రబాబు నాయుడు గారు ఎంత తప్పు ఉందండి? ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ చెప్తే తప్ప, ఇక్కడ ఏకంగా మీకు తెలుసో తెలీదో రూల్స్ మార్చేసి మరి ఆ బోలేబాబా డైరీకి ఇచ్చారట.
రూల్స్ మార్చి, అంటే ఆ చైర్మన్ హోదాలో ఉండి దాని రూల్స్ అన్నీ మార్చేసి బోలేబాబా డైరీకి అనుకూలంగా వాళ్ళకి ఇచ్చారు కాంట్రాక్ట్. 250 కోట్లండి. రూపాయి 2 రూపాయలు కాదు. పైగా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది జరగలేదు, తప్పు తప్పు అని కొద్దిమంది ప్రచారం చేస్తున్నారు. ఇందులో క్లియర్గా ఇచ్చారు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీలో కూడా క్లియర్గా చెప్పింది ఏమని, అందులో యాసిడ్ కూడా కలిసిందట. నిన్న మూర్తి గారు చెప్తున్నారు యాసిడ్ అంటే ఏంటి, బాత్రూమ్లు కడిగే యాసిడ్ అంటాడు ఆయన. అలాంటి యాసిడ్లు కలిపేసి కల్తీ చేసి 250 కోట్లు కొట్టేశారని చెప్పి 36 మంది మీద, అందులో వైసీపీ నాయకులు, ఆ టీటీడీ బోర్డు మెంబర్లు కూడా ఉన్నారు అప్పటోళ్ళు. వీళ్ళిద్దరు చేసింది ఒకటి ఎలాగ వద్దండి, అసలు నాకు అర్థం కాదు. తప్పు చేసినోడు, తప్పు జరిగిందని చెప్పిన వ్యక్తి ఇద్దరు ఒకటే. అంటే దొంగతనం చేసినోడు, దొంగతనం చేశాడు పలానోడు అన్నవాళ్ళు ఇద్దరు ఒకటే. ఇద్దరిదే తప్ప. ఇది చాలా ఆశ్చర్యంగా ఉందండి నాకు. ఆల్రెడీ ఇదిగో మీకు ఇక్కడ కూడా చూపించాను, నేను అంతా చూపిస్తానే ఉన్నాను. CBI-led special investigation team has filed its final charge sheet. The charge sheet names 36 accused, including the directors of Bole Baba Organic Dairy, identified as the main hub producing that fake ghee, along with former TDD officials, suppliers and traders. The SIT నుంచి చూడండి ఉంటుంది 250 కోట్లు 68 లక్షల లీటర్లు కల్తీ జరిగింది. అందులో 80% కెమికల్స్ ఉన్నాయి, అందులో యాసిడ్లు కూడా ఉన్నాయట. ఇందులో చంద్రబాబు నాయుడు గారిది ఏం తప్పు ఉందో, దాన్ని తప్పని ఎలా ప్రచారం చేస్తున్నారో, కొద్దిమంది తెలిసి చేస్తున్నారా లేకపోతే తెలియక చేస్తున్నారా, కావాలనే చేస్తున్నారా నాకు అర్థం కావట్లే. ఇదేం పద్ధతి అండి, కరెక్ట్ కాదు ఇది.